జై కాశీ, దివ్యకాశీ, భవ్యకాశీ ఇలా అంటూ వీడియో స్టార్ట్ చేయడం నాకు చాలా చాలా ఇష్టం అండి. మళ్ళీ ఏడాది అయిపోయింది. ఏడాదికి ఒకసారి కాశీకి వెళ్ళి నేను పొందే ఆనందం ఒకెత్తైతే, వచ్చాక మీ అందరికి అక్కడ విషయాలు పంచుకోవాలి అని నేను తపన పడుతూ కంగారుగా చేసే అక్కడ ప్రతి దృశ్యాన్ని ప్రశాంతంగా చూస్తూ ఆస్వాదిస్తూ మళ్ళీ ఎడిటింగ్ ద్వారా మీకు అందించడం ద్వారా కాశీ విశేషాలు పంచుకోవడం గత 3 ఏళ్లుగా నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. దత్త జయంతి సందర్భంగా మళ్ళీ ఈ 2025లో డిసెంబర్లో కాశీ వెళ్ళానండి. చాలా చేంజెస్ కాశీలో చూశాను. కొత్తగా రావాలి అనుకునే వారికి, కాశీ చూడాలి, ఎలా దర్శించుకోవాలి, ఏమేం ప్లాన్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి అనుకునే వారికి ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్ అయితే నా టూర్ ద్వారా మీ అందరికీ కూడా అంకితం చేయడం జరుగుతోంది. సో తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోస్ అన్నీ చూడండి. మన కాశీ వీడియోస్ చూసి మానసికంగా భావన పొంది కాశీ దర్శనానికి వచ్చాము అని అక్కడ పదుల సంఖ్యలో చాలామంది నన్ను కలిసి చెప్పిన మాటలైతే చాలా చాలా సంతోషాన్ని ఇచ్చాయండి. సో మీరు కూడా అన్నీ చూసి మానసికంగా భావన పొంది కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి రావాలని కోరుకుంటున్నాను. చిన్నోడు ఎవర్రా పిలిచారు నిన్ను? భైరవ్ 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 ఎవరు పిలిచారు నిన్ను? ఎవరు పిలిచారురా నిన్ను? ఎవరు పిలిచారు? నేనేనా? ఉండు, బ్రెడ్ తీసు. బ్రెడ్ బ్రెడ్ తిను తిను. అమ్మో. జై కాశీ, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. 5:41 అవుతుంది. సో ఇంకా బోట్ మాట్లాడుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం అనమాట. మేబీ 6 కంతా స్టార్ట్ అవుతామేమో. మాట్లాడలే, మీరు మాట్లాడేదే రికార్డ్ చేద్దామని కామ్గా ఉన్నాను అనమాట. మన ప్లాన్స్ ఎలా ఉంటాయో తెలుస్తాయి. ఈసారి లైవ్ ఆడియో లాగే ఇద్దాము అన్నీ అని. ఈసారి అన్ని వాయిస్ ఓవర్ కాకుండా డిఫరెంట్గా ఇద్దాం. 2 times వాయిస్ ఓవర్తో ఇచ్చా కదా, అట్లా మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తామో ప్రతిదీ తెలియాలి కదా లైవ్లో. అందుకని చేస్తారు పరిక్రమ. అదిగో ఇలా నడుచుకుంటూ పోతారనమాట, ఆ ఘాట్ నుంచి ఈ ఘాట్ వరకు కూడా. మణికర్ణిక దగ్గర పితృకర్మలన్నీ చేసుకొని నడుచుకుంటూ వచ్చేస్తారు వీళ్ళు. వచ్చి ఇంకా ఫైనల్ ఏదైతే ఘాట్ ఉందో అక్కడ బయటికి రిలీవ్ అయిపోతారు వీళ్ళు. ఎస్, మార్నింగ్ 5:41 అవుతుందండి. చాలా చాలా చీకటిగా ఉంది. కొంచెం లేలేతగా అన్న వెలుతురు వస్తే మనం స్టార్ట్ అయితే గంగమ్మ అందాలని చూడగలుగుతాము. అప్పుడప్పుడే సూర్యకాంతుల్ని చూడగలుగుతాము. స్నానం చేయడానికి కూడా మనకి ఎక్కడ ఆగాలి ఏంటి అనేది తెలుస్తుంది. మొత్తం పొగమంచు ఉంది. అదిగో వాళ్ళు చూడండి. ఇది ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే, ఏదైనా ఒక బోట్ మాట్లాడుకొని ఫస్ట్ ఘాట్స్ అన్నీ కూడా తిరుగుతాం అనమాట. ఆ తర్వాత స్నానంకి ఒక దగ్గర ఆపుతారు. ఆ తర్వాత మళ్ళీ సేమ్ చౌకీ ఘాట్ దగ్గర ఆపుతారు. రూమ్కి వస్తాము, ఫ్రెష్ అప్ అయిపోతాము, మస్ట్ విజిటర్ టెంపుల్స్కి వెళ్ళిపోతాం అనమాట. భైరవ్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఆ చుట్టుపక్కల ఉండేవన్నీ చూసేసుకొని మధ్యాహ్నం మణికర్ణిక దగ్గర అపరాహ్న స్నానం దగ్గరకు వస్తాం అనమాట. ఓకే. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుందండి, అసలు బట్టలు ఎలా వేసుకోవాలి, ఎన్ని పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ మీలో ఎవ్వరు వచ్చినా కూడా మీ ఆరోగ్యం సహకరించినంత వరకు గంగా స్నానం చేసిన తర్వాతే స్టార్ట్ అవ్వండి దేనికైనా. సో ఆ గంగా స్నానం అనేది ఒకవేళ మేము అనుకున్నాము ముందు రోజు ఎగ్జాక్ట్గా 7, 8 కంతా వచ్చేసినా కూడా గంగమ్మను స్పృశించి జస్ట్ భైరవ దర్శనం చేసుకొచ్చేద్దాము, కాళ్ళు లాగా కడుక్కొనన్నా అనుకున్నాం. కానీ అంతా తారుమారైంది కదా. సో మీలో ఎవరైనా ఫస్ట్ గంగా స్నానం చేయాలా, ఆ తర్వాత ఏం చేయాలి కాశీకి వచ్చిన తర్వాత అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఏమీ టెన్షన్ అవసరం లేదు. ఫస్ట్ గంగమ్మతో మన శరీరాన్ని, ఆత్మని శుద్ధి చేసుకున్న తర్వాతే మనము నెక్స్ట్ దర్శనాలకి ఫస్ట్ భైరవ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అంటే మీరు మొదటిసారి వస్తే మాత్రము ఈ ఫార్మాలిటీస్ అన్నీనండి. మేము ఎప్పుడూ కాశీ వస్తాము అని అనుకుంటే మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. కానీ గంగా స్నానం మాత్రం మస్ట్గా ఫస్ట్ పెట్టుకోండి. మనం అస్సీ ఘాట్ దగ్గర ఉన్నాం కదా, చౌకీ ఘాట్, అస్సీ ఘాట్ అనే వస్తుంది నాకు. ఇలా మీరు ఎక్కడ చూసినా దేవాలయాలు ఉంటాయండి. చూడండి, స్వామివారు, ఇలా ఎక్కడ చూసినా దేవాలయాలు ప్రతి ఘాట్లో, ప్రతి మూల, ప్రతి సందులో కనిపిస్తూనే ఉంటాయన్నమాట.
అదిగో అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ కూడా అదిగో చూడండి పరమేశ్వరుడు ఎంత బాగుందో చూస్తున్నారా. ఎక్కడ చూసినా కూడా మీకు టెంపుల్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే గంగా స్నానం చేసుకోవడం కోసం మీ రూమ్లో ఫస్ట్ స్నానం చేసుకోవాలన్నమాట. రూమ్లో స్నానం ఫ్రెష్గా, మీరు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు, ఒంటికి నార్మల్గా స్నానం చేసుకొని ఆ తర్వాత గంగమ్మలో మునక వేయచ్చు అనమాట. సో అప్పుడు తడిసిన తర్వాత మీరు, నా సజెషన్ ప్రకారం ఏంటంటే, ఏదైతే పొద్దున్నే లేచిన తర్వాత గంగా స్నానం, లేదంటే ఫస్ట్ గంగా స్నానం పెట్టుకునేందుకు ఒక డ్రెస్ అయితే అనుకుంటారో ఆ డ్రెస్తో తడిసి మీ రూమ్స్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెష్గా మళ్ళీ బట్టలు వేసుకొని చక్కగా మీరు మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ ఒక ప్యాకేజ్ ఉంటుంది అన్నమాట. సో దాన్ని నేను కంటిన్యూ చేస్తూ మాట్లాడతాను. సో మీరు అలా ప్లాన్ చేసుకుంటే బెటర్, ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు మీరు సాయంత్రం వరకు అదే డ్రెస్తో ఉండిపోవచ్చు. ఇదన్నమాట. మనం ఫ్లైట్స్లో వచ్చే వాళ్ళకైతే లగేజ్ ప్రాబ్లం ఉంటుంది, 9 days ఉండే వాళ్ళకైతే లగేజ్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని మీతో చెప్తున్నాను. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయిన తర్వాత బోట్లకి ఎంత అడుగుతారో, సో మనం ఏమేమి చూస్తాము అనేది మీకు నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఇదిగో ఇప్పుడు కొంచెం కొంచెం తెల్లవారుతోంది, పగలు మనకి వెలుతురు మొత్తం కనిపిస్తూ ఉందన్నమాట. చూసారా వీళ్ళంతా ఎలా వెళ్తున్నారో. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. జై మహాదేవ్, గుడ్ మార్నింగ్. ఇదిగో మా టీం అంతా రెడీ అనమాట. జై కాశీ. ఈ వీడియో మీకు టైం ఉన్నప్పుడే చూడండి. చూస్తూ ఆస్వాదిస్తూ మానసిక భావన పొందుతూ మీరే స్నానం చేసినట్టు, మీరే గంగా దర్శనం చేసుకుంటున్నట్లు, ఘాట్ల వెంట పరిక్రమ చేస్తున్నట్టు, నేను చూపించేటువంటి మస్ట్ విజిటెడ్ టెంపుల్స్, నా యాత్ర ఈసారి ఎలా సాగింది, నాతో మీరంతా ప్రయాణం చేస్తున్నటువంటి భావన పొందండి. అసలు సంకల్పం ఎలా తీసుకోవాలి, డబ్బులు ఎలా చేకూర్చుకోవాలి, వచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని ఎలా మనం జాగ్రత్తగా ఇక్కడ ఏమేం చూడటం ద్వారా మనం పునీతులం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. కాశీ మీరు రావాలి అనుకున్నా, వచ్చిన తర్వాత ఒక్క రోజు కింద వచ్చినా, లేదా 3 రాత్రుల కింద గడిపినా, 9 రాత్రుల కింద కాశీలో ఉండాలి అనుకున్నా కూడా ఈ వీడియో పర్టికులర్గా మీకు బాగా ఉపయోగపడుతుంది. సో గంగా ఘాట్ల వెంబడి మనం స్నానం చేస్తూ, గంగా ఘాట్ల వెంబడి పరిక్రమ చేస్తూ ఈ వీడియో మొత్తం సమాచారం మీకు అందించడం జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. నేను షూట్ చేయడం మర్చిపోయాను కానీ బోట్స్ ఇదిగో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆ పక్కకు వెళ్ళి ఆపడం అవ్వడం లేదు, గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేసేసింది అని చెప్తూనే మళ్ళీ మనం లేదు ఒక 2 minutes ఆగంటనో, లేదు ఉంది అనో మనం వాదిస్తే సరే తీసుకెళ్తాము అని చెప్తున్నారనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే పర్ హెడ్ వాళ్ళు అడగడం 500 అని అడుగుతారు. నాకైతే బేరం ఆడడం రాదు, వాళ్ళందరూ బేరం ఆడారు. మా 6 members ఉన్నాం మేము. సో మా 6 membersకి 2000కి బోట్ మాట్లాడేలాగా, మోటార్ బోట్ అదిగో ఆయన తీసుకొస్తున్నాడు చూడండి, ఆ బోట్ అనమాట. సో నాకైతే ఏమీ రాదు బేరాలు. ఆయన నిజంగా 500 ఉండి నేను ఒక్కదాన్నే ఉంటే ఓకే పదా అని అనేస్తాను అనమాట, నాకు రాదు యాక్చువల్లీ. సో ఇది యాక్చువల్లీ ఇందాక ఒక పెద్ద బోట్ ఆయన ఉన్నాడు, అది నింపుకోవడం కోసం ఏం చెప్తాడంటే గవర్నమెంట్ నాట్ అలౌడ్, గవర్నమెంట్ అలౌ చేయట్లేదు ఇప్పుడు ఆ పక్క స్నానాలకి, మీరు స్నానం ఇక్కడే చేసుకోవాలి. కానీ 64 ఘాట్స్ మణికర్ణిక నుంచి స్టార్ట్ చేసి చూపిస్తా. మణికర్ణిక నుంచి స్టార్ట్ చేసి 80 ఘాట్ వరకు 64 ఘాట్స్ చూపిస్తాము అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే అదిగో ఈ బోట్, ఇది ఎక్కుతాము. ఇప్పుడు 6 membersకి 2000కి మాట్లాడుకున్నాము. అవతల ఒడ్డుకి స్నానంకి. జై గురుదత్త. ఇదనమాట 2000 రూపీస్ 6 membersకి మాట్లాడుకున్నాం. ఆ సైడ్కి వెళ్ళి స్నానం చేసి మణికర్ణిక నుంచి 80 వరకు చూపించి, మేము ఇప్పుడు చౌకీ ఘాట్ దగ్గర ఉన్నాం కాబట్టి అక్కడ డ్రాప్ చేస్తారనమాట. నేను ఎప్పుడూ మన వ్యూవర్స్తో చెప్పేటువంటి మాటేనండి, ఎప్పుడు కూడా లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఛాన్స్ వస్తుంది, మళ్ళీ మళ్ళీ రావడం అది భగవత్ దయ అనుకొని. సో ఇలా పుణ్యక్షేత్రాలకు చాలా రేర్గా మన తెలుగు వాళ్ళు వెళ్ళగలిగేటువంటి ప్రాంతాలకు మాత్రం దయచేసి వీకెండ్స్లో ప్లాన్ చేసుకోకండి. వీకెండ్స్లో వెళ్ళటం వల్ల మీరు ఏది ఆస్వాదించలేరు, ఏదో వెళ్ళామా మమా అనిపించుకునేలాగా మాత్రమే మీరు చూడగలుగుతారు. అదే వీక్ డేస్లో మీకు ఉండేటువంటి లీవ్స్ని ఇయర్లీ వన్స్ ఒక టూర్ కింద, పుణ్యక్షేత్రాల కింద ప్లాన్ చేసుకుంటే మాత్రం చక్కగా ఆ లీవ్స్ని వీక్ డేస్లోకి పెట్టుకోండి. పిల్లల స్కూల్స్ అయినా పర్మిషన్ అడిగి, సో మీరైనా పెద్దవాళ్ళైనా అందరూ సోమవారం నుంచి స్టార్ట్ చేస్తే
శుక్రవారం లోపల అయిపోయేలాగా మీ యాత్రలు పెట్టుకుంటే చక్కగా ఆస్వాదించగలుగుతారు. ఇది మన తెలుగు అండ్ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి నాకుండే అనుభవాల రీత్యా చెప్తున్న మాట. మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉన్నాను కూడా, నేను ఎలా ఆస్వాదించగలుగుతున్నానో, ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను. సో కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటే బెటర్, నా సజెషన్ మాత్రమే. అండ్ ఇక్కడ ఈ కాశీ వీడియోస్ అన్నీ కూడా నా పద్ధతిలో నేను డబ్బులు వెచ్చించిన దాన్ని బట్టి ఉంటాయి. అండ్ మీరు మీ బడ్జెట్కి తగ్గట్టుగా వెళ్ళేలాగా చక్కగా కాశీ యాత్రే కాదు ఏ యాత్ర అయినా చేసుకోవచ్చు అనమాట. నాకు కంఫర్టబుల్గా వెళ్ళడం అనేది ఇష్టం అనమాట. సో ఇదే మాట ప్రతిసారి చెప్తూ ఉంటాను. సపోజ్ మీరు ఇక్కడ బోటే తీసుకుంటే గనక, మేము 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి వాళ్ళు కాస్త బార్గెన్ చేయగలిగారు కాబట్టి సో 2000కి వచ్చారు. మీరు 100 రూపాయలు ఇచ్చినా కూడా అప్పుడుండే సందర్భం పర్వదినాలు కాకుండా నార్మల్ డేస్ అయి ఉండి చక్కనైన మీకు ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ వెదర్ ఉన్నప్పుడు హ్యాపీగా 100 రూపాయలకు కూడా మొత్తం గంగా ఘాట్లు షేర్ బోట్లో చక్కగా చూసేయచ్చు. లేదా లగ్జూరియస్గా వెళ్ళాలి అనుకుంటే పెద్ద పెద్ద బోట్స్ ఉంటాయి, ఒక గైడ్ ఉంటారు, తీసుకువెళ్తారు. పర్ హెడ్ వచ్చేసి 1000-2000 తీసుకుంటారు. లేదా మాలాగా ఒక స్పెషల్ బోట్ని ఎంచుకుంటే ఒక 6 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నాము అని అనుకుంటే పర్ హెడ్ వచ్చేసి 250-500 వరకు అప్పుడుండే క్రౌడ్ని బేస్ చేసుకొని. కాశీలో ఎప్పుడు ఏది కూడా స్టేబుల్గా ఉండదండి, ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అది మన అదృష్టం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇది మీరు కూడా లాస్ట్ ఒక 2 ఇయర్స్గా వీడియోస్ చూసి ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కో ప్రైస్ బోటుకి అనేది ఉంటుంది. అండ్ కాశీ వెదర్ విషయానికి వస్తే కనుక నాకు వింటర్లో రావడం చాలా ఇష్టం. ఎందుకంటే కాస్త రాత్రిపూట చలిని తట్టుకొని లేదా స్వెట్టరో మఫ్లరో వేసుకుంటే, ఒక స్కార్ఫో కట్టుకుంటే హ్యాపీగా ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తూ కాశీని చూడొచ్చు, ఆస్వాదించవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎండాకాలంలో వచ్చిన మనం విపరీతమైన ఇటువంటి ఎండ వల్ల ఏదీ చూడలేమన్నమాట. అండ్ వానాకాలంలో అయితే మీకు ఇక్కడ కనపడే ప్రతి ఘాటు పైన ఇళ్ళు కనిపిస్తున్నాయి చూడండి, అక్కడి వరకు గంగమ్మ వచ్చేస్తుంది. ఒక్కోసారి విశ్వనాథ ఆలయం లోపలికి వచ్చేస్తుంది, మనం తిరిగే లోపల వీధుల్లోకి కూడా గంగమ్మ వచ్చేస్తుంది అనమాట. అంత బీభత్సంగా ఉంటుంది. మొత్తం వాటర్ అంతా కూడా రెడ్డిష్ కలర్లో బురదగా మొత్తం గంగమ్మ అంతా నిండిపోయి ఉంటుంది. అసలు మీరు ఎక్కడ స్నానం చేయలేరు. అసలైన గంగా స్నానం అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఇక్కడికి వచ్చి ఆ ఘాట్ల దగ్గర చేసుకోవడం అనమాట. నిండిపోయిన తర్వాత మీరు ఆస్వాదించలేరు. సో ఇదొక నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం మీతో పంచుకుంటున్నది. ఇంకా మీ అవైలబిలిటీ బట్టి, భగవంతుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కాశీ రావడానికైతే ట్రైన్, బస్సు అండ్ ఫ్లైట్, ఈ 3 మార్గాలు ఉన్నాయి. మనకి బనారస్, వారణాసిగా పిలుస్తారు. ఎయిర్పోర్ట్ అంటే మనకి ప్లేన్స్లో వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఫ్లైట్లో వారణాసి అనేది ఎయిర్పోర్ట్. వారణాసి నుంచి మనకి జస్ట్ ఒక 30 మినిట్స్లోనే మనం కాశీ దగ్గరకు వచ్చేస్తాం అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి కాశీ ఈ టెంపుల్ ప్రమిసెస్లోకి అనమాట. కాశీకి చేరుకోవడానికి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. లోపల అక్కడ మనకి కాశీ పట్టణంలోనే, వారణాసి పట్టణంలోనే. సో మనకి దగ్గరలో ఉండే ప్రధానమైనటువంటి అన్ని సిటీస్ నుంచి, రైల్వే స్టేషన్స్ నుంచి ట్రైన్స్ అయితే వీక్లీ 2 or 3 కింద నడుస్తూనే ఉంటాయన్నమాట. సో వారంలో 1-2 సార్లు కింద హ్యాపీగా చక్కగా మనం వీక్ డేస్లో బుక్ చేసుకొని వారణాసికి వచ్చేయచ్చు. వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలి అనే సందేహం చాలామందికి ఉంటుందన్నమాట. సో నేను చాలా ఏళ్లుగా వస్తున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా 1-2 పర్సన్స్ని పెట్టుకొని వచ్చేస్తూ ఉంటాను. అవే డీటెయిల్స్ నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఇస్తూ ఉంటాను. మీ వరకు ఏమీ తెలియకుండా వచ్చేస్తే మాత్రం, మీ దగ్గర చాలా తక్కువ బడ్జెట్ ఉంటే మాత్రం వస్తే ఇక్కడ, అంటే చెప్పాను కదా, పర్వదినాలు, స్పెషల్ డేస్, వీకెండ్స్, ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు, అలాంటి టైంలో కాకుండా నార్మల్ టైంలో ఎప్పుడు వచ్చినా కూడా మీరు కేదార్ ఘాట్ ప్రమిసెస్ దగ్గరకు వచ్చేసి, లేదా మీరు కాశీలో అడుగుపెట్టి అకామిడేషన్ ఎక్కడ దొరుకుతుంది, 100 రూపాయలు, 200, 500, 1000, 2000, 10,000 మీ బడ్జెట్ అనేది అక్కడ ఆటో వాళ్ళతో పంచుకున్న, అక్కడ దగ్గరలో ఎవరితో కనపడి పంచుకున్నా, కాస్త మీరు మోసపోకుండా జాగ్రత్తగా లౌక్యంతో గనక ప్రవర్తిస్తే మీకు కేదార్ ఘాట్ ప్రమిసెస్లోనే మొత్తం మీకు ఆశ్రమాలు, తెలుగు ఆశ్రమాల నుంచి అక్కడ స్థానికంగా పెట్టుకున్న వాళ్ళ ఆశ్రమాలు అన్నీ ఉంటాయన్నమాట. మీకు ఒక రోజుకు వచ్చేసి అసలు వాళ్ళు డబ్బులు తీసుకోనటువంటి ఆశ్రమాలు, మన ఆంధ్ర ఆశ్రమం లాంటివి ఉన్నాయి. మీకు 9 కావాలంటే 9, 3 కావాలంటే 3, ఒక్కరోజు కావాలంటే ఒక్కరోజు ఉండి, సో మీకు 3 పూట్ల అన్నం పెడతారు, రాత్రి పడుకోవడానికి బెడ్ ఇస్తారు, రూమ్ ఇస్తారు. అది మీకు షేరింగ్లో ఉండొచ్చు, పర్సనల్గా కావాలన్నా ఇస్తారు. అయిపోయిన తర్వాత మీరు వెకేట్ చేస్తున్నప్పుడు ఏదైనా కొంచెం మనం ఒక డొనేషన్ లాగా ఇచ్చి వెళితే మనకే పుణ్యం అనమాట, ఫ్రీగా ఉండకుండా. సో ఇది ఒక ఆప్షన్. హోటల్స్ అయితే
ఎక్కడ చూసినా హోటల్సే ఉంటాయి. నో టెన్షన్. మీరు పుష్కరాలు లాంటి టైమింగ్స్ చెప్పాను కదా, స్పెషల్ డేస్ కాకుండా మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీ బడ్జెట్కి తగినట్టుగా హోటల్స్ ఉంటాయి. ఆటో వాళ్ళని అడిగినా చెప్తారు, అక్కడ ఏ షాప్ వాళ్ళని అడిగినా చెప్తారు. వాళ్ళందరికీ లింక్స్ ఉంటాయన్నమాట. మీరు రైల్వే స్టేషన్ వచ్చినప్పటి నుంచి, ఫ్లైట్కి వచ్చినప్పటి నుంచి బయట అడుగు పెట్టారంటే ఈగల్లాగా మనం ముందు మూగిపోతారనమాట. సో మన దగ్గరకు వచ్చేసి మీకు ఎక్కడ కావాలి, ఏం కావాలి, మీ బడ్జెట్ ఎంత, ఇవన్నీ మీరు షేర్ చేసుకుంటే కనుక చక్కగా మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. లేదా మీరు గుడ్డిగా కేదార్నాథ్ ప్రెమిసెస్లోకి వచ్చేసి అక్కడ ఎవరినైనా అడిగినా కూడా మీకు ఆశ్రమాలు చూపిస్తారు. బట్ ఇక్కడ ఎవ్వరు హెల్ప్ చేసినా వాళ్ళ నోటితో డబ్బులు అడగరండి. కానీ మనం ఎంతో కొంత సహాయం చేస్తాము అని మాత్రం ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మాత్రం నిజం. మనం మోసపోకుండా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. కాశీకి నువ్వెలా రాగలుగుతున్నావు ప్రతి సంవత్సరం సంతోషి అంటే, నా సంపాదనలో ఒక హుండీ పుణ్యక్షేత్రాల కోసం ఉంటుందన్నమాట. రీసెంట్గా 2 ఏళ్ల నుంచి జ్యోతిర్లింగ దర్శనాల కోసం కూడా ఒక హుండీ పెట్టుకున్నాను. నేను లగ్జూరియస్ ఖర్చులన్నీ కూడా పక్కన పెట్టేసుకొని, సో ప్రతి దానిలోంచి కూడా నెలకొక 2,000 రూపాయలు, కనీసం 1,000 రూపాయలైనా ఆ హుండీలో వేస్తూ వస్తానన్నమాట. ఇప్పుడు సపోజ్ ఆటోలో నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటే, ట్రైన్లో వెళుతూ ఆ రోజు డబ్బుల్ని నేను ఆ హుండీలో వేసుకుంటా. ఇలా ప్రతి నెల 2,000 ఎలాగైనా ఆ హుండీలో చేర్చేలా చూసుకుంటా. కొంతమంది బంగారం కొనడం కోసం డబ్బులు దాచుకుంటారు, పిల్లల చదువుల కోసం దాచుకుంటారు, ఇల్లు కట్టుకోవాలని దాచుకుంటారు, ఎక్కడికైనా వెళ్ళాలని దాచుకుంటారు, భూములు కొనాలని దాచుకుంటారు. ఇలా నాకు ఎలాంటి కోరికలు ఉండవు అనమాట. నేను బంగారాలు కొనాలి, భూములు కొనాలి, ఇల్లులు కొనాలి, ఇలాంటివి నా మనసులో ఏ మూల ఉండవు. నేను ₹1 దాచాను అనంటే, నేను ఒక కమర్షియల్ వీడియో చేశాను అంటే, దీంతో నెక్స్ట్ ఏ క్షేత్రాన్ని చాలా చక్కగా ఆస్వాదించగలుగుతానా, నా శివయ్య నాకు అవకాశం ఇస్తాడా, లేదా శ్రీ మహావిష్ణువు అవకాశం ఇస్తారా అనే నా మనసు పరితపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనలోనే ఉంటానన్నమాట. ఇది నా ప్లానింగ్. సో డబ్బులు మీకు ఏవైతే పర్సనల్గా లగ్జూరియస్ కోసమైనా, మీ కోరికల కోసమైనా పెట్టుకుంటున్నారో, అలాగే ఇంకొక హుండీని కూడా పుణ్యక్షేత్రాల కోసం పెట్టుకుంటే తప్పకుండా ఇయర్లీ వన్స్ ఒక క్షేత్రాన్ని ఫ్యామిలీతో కలిసి మీరు ఆస్వాదించగలరు అని నా సజెషన్ మాత్రమే. ఇక మీ ఇష్టం. అండ్ నెంబర్ 3, కాశీకి వచ్చిన తర్వాత అకామిడేషన్ మాట్లాడుకున్నాం కదా, ఇంకా ఆ తర్వాత ఏం చూడాలి. ఫస్ట్ మీరు వచ్చినటువంటి సమయాన్ని బట్టి గంగా స్నానానికైతే ఫస్ట్ వెళ్ళిపోండి. ఆ తర్వాత లోకల్గా మీరు మస్ట్గా చూడాల్సినటువంటి కొన్ని టెంపుల్స్ ఉంటాయి. అది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఫస్ట్ గంగా స్నానానికి వస్తే మాత్రం మొత్తం 84 ఘాట్లు ఉంటాయి. 84 ఘాట్ల వెంబడి మనల్ని తిప్పి ఒడ్డుకు అవతల వైపుకు తీసుకొచ్చి స్నానం చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఒక్కోసారి ఆ ఒడ్డునే కూడా స్నానం చేయొచ్చు. సో కొంతమంది అక్కడైతే ఆ ఒడ్డున గవర్నమెంట్ ఎలవ్ చేయట్లేదు అని చెప్పి కూడా మమ్మల్ని ఫస్ట్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత జస్ట్ ఒక 10 మినిట్స్ మాత్రమే ఆపుతాను, గబగబా చేసేసుకోండి అని చెప్పి ఒడ్డుకు తీసుకొచ్చాడనమాట తాను. సో అలా మేమంతా కూడా గంగా స్నానం కంప్లీట్ చేసుకున్నాం. గంగా స్నానం చేయడానికైనా, పితృదేవతలకి తర్పణాలు వదలడానికైనా, మీరేమన్నా శ్రాద్ధ కర్మలు లాంటివి చేయాలి అనుకున్నా, కేదార్ ఘాట్, మణికర్ణికా ఘాట్, పంచగంగా ఘాట్, దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్, ఇవన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. ఈ ఘాట్స్లో ఎక్కడైనా పిండ ప్రదానం చేయొచ్చు. శాస్త్రబద్ధంగా చేసుకోవాలనుకుంటే కేదార్ ఘాట్ దగ్గర మీరు మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. కాశీకి సంబంధించి అకామిడేషన్ దగ్గర నుంచి, సో నేను వెళ్ళే కంఫర్ట్ లెవెల్స్లో ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం, సో నన్ను పర్సనల్గా అడిగితే తప్పకుండా నేను సమాచారం ఇస్తానండి. దయచేసి మళ్ళీ ఇదేదో బిజినెస్ లాగా అనుకుంటే మాత్రం, మొత్తం ఇదిగో గంగమ్మ దగ్గరికి వెళుతూ గంగమ్మకే అర్పిస్తున్నాను అలా అనుకునే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా, నేనేదో సహాయం చేయాలి, వెళ్ళే వాళ్ళకి కాస్త చేదోడు వాదోడుగా నేను చెప్పేటువంటి సమాచారం ఉపయోగపడుతుంది అనేటువంటిదే నా భావన. అలా చెప్పాలన్నా కూడా ఈ మధ్య భయం వేస్తోందనమాట. మొత్తానికి అవకాశాలని మిగిలిన వాళ్ళు కూడా పోగొట్టుకుంటున్నారు ఇలాంటి ఆలోచన విధానాల వల్ల. సో అరుణాచలమైన, కాంచీపురమైన అభిషేకాలు పోగొట్టుకోవడానికి చాలామంది రీజన్ ఇదే అనమాట. ఒకరిద్దరు ఆలోచన వల్ల అందరికీ కూడా పోగొట్టుకుంటున్నారు. సో నేనేదో బిజినెస్ చేసేస్తున్నాను అనుకుంటే దత్తార్పణం అండి. గంగమ్మ సాక్షిగా, కాశీ విశ్వేశ్వరుడి సాక్షిగా చెప్తున్నాను, దత్తార్పణం. మీరు అలా ఆలోచించే వాళ్ళందరివి కూడా. లేదు సంతోషి మీరు సమాచారం ఇస్తే చాలు మేము వెళ్తామండి, మాకు అది ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఎలా అయితే దర్శనం చేసుకున్నానో అలాగే మీకుండే అదృష్టాన్ని బట్టి మీరు చేసుకోగలుగుతారు. నాకు అయినట్టే మీకు అవుతుంది, పక్క వాళ్ళకి అయినట్టే ఇంకొకరికి అవుతుందని మనం చెప్పలేమండి. అది మీరు ఎంచుకునే సందర్భాన్ని బట్టి ఉంటుంది. అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. మన చేతుల్లో ఏది ఉండదు. ఈసారి నా కాశీ యాత్ర అడుగడుగున ఆటంకాలే.
అడుగడుగునా ఇబ్బందులే. అయినా కూడా ఏది లోటు లేకుండా దత్తుడు జరిపించేశాడు. ఫైనల్‌గా టెన్షన్ పెట్టినా ప్రతీదీ జరిగిపోయిందనమాట. అవన్నీ మీరు ఫర్దర్‌గా వచ్చేటువంటి వీడియోస్‌లో చూస్తారు. సో, మీరిలా పిండ ప్రదానాలవి ప్లాన్ చేసుకున్నా, త్రివేణి సంగమానికి వెళ్ళాలన్నా, దగ్గరలో అయోధ్యకు వెళ్ళాలన్నా చక్కగా ముందుగా ఒక షెడ్యూల్ ప్రకారం రాసుకోండి. మీకు ఇక్కడ పక్కన బుక్‌లో చూపిస్తున్నాను చూడండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత ఖర్చవుతుంది, ఏమేం ప్లాన్ చేసుకోవాలి, నాకుండే 3 నైట్లు 4 పగళ్ళని ఎలా వాడుకోవాలి అనేది నేను ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నా కూడా షెడ్యూలింగ్ వేసుకుంటాననమాట. సో, అలా మనం ఒక షెడ్యూల్‌తో ప్రణాళికాబద్ధంగా వస్తే చక్కగా ప్రతి ప్రాంతాన్ని ఆస్వాదించగలుగుతాం. ఏదో వచ్చామా, హోటల్‌లో దిగామా, కంటి నిండా నిద్రపోయామా, కనపడిన దగ్గర తిన్నామా, లేదా ఎక్కడ ఏదుంటే అది చూసామా అని అనుకుంటే మనం ఆస్వాదించలేం. ఇది పూర్తిగా కూడా ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచించే వాళ్ళకి అక్కడ ఉండేటువంటి ఆ పవిత్రమైన పుణ్యస్థలం తాలూకా ప్రాధాన్యత తెలిసిన వాళ్లకు మాత్రమే టైం వాల్యూ కావచ్చు, భగవంతుడు మనకిచ్చినటువంటి అవకాశం వాల్యూ కావచ్చు తెలుస్తుందండి. సో, ఇలా నా కాశీ యాత్ర అయితే గంగా స్నానంతో మొదలైంది. మీకు కూడా ఈ వీడియోలో ఎలా సంకల్పం తీసుకోవాలో, నేనైతే మాత్రం కాశీకి చెప్పాను కదండి, డబ్బులు అలాగే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఈసారి దత్త జయంతి సందర్భంగా వచ్చానన్నమాట. సో, మీకు కూడా ఇకపై ఒక హుండీ లాంటిది పెట్టుకోండి. ఫ్యామిలీ అంతటికీ పెట్టుకుంటారా, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా డ్రాప్ అయితే మీకు మాత్రమే ఫ్రెండ్ సర్కిల్తో వెళ్తారా అనే దాన్ని బట్టి డబ్బులు ప్లాన్ చేసుకోండి. ఇది కాశీ అనే కాదు, ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా కూడా. అండ్ నేను విహారయాత్రల కోసం అసలు డబ్బులు అనేది వేస్ట్ చేసుకోను. ఏవో సుందరమైన ప్రదేశాలు చూడాలనే తపన నాలో ఉండదు. ఆ డబ్బుని పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, పుణ్య నదుల్లో స్నానం చేయాలి, పునీతులం కావాలి, భగవంతుడిచ్చిన ఈ జన్మని ఇలా సార్థకం చేసుకోవాలి అనేది నా తపన. ఏదో విహారయాత్రలకు వెళ్ళాలని నా మనసులో అయితే ఉండదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అంటే పర్సనల్గా ఉండే నా విషయాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. సో, ఇలా చక్కగా మీరు ప్లాన్ చేసుకొని గణపతికి ముడుపు కట్టుకోండి. మీ మనస్సులో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని ఉన్నా ఫస్ట్ ఆ భారాన్ని గణపతి మీద వేసేయండి. గణపతికి ముడుపు కట్టుకొని గ్రామ దేవత అనుమతి తీసుకొని మీరు ఊర్లోంచి బయట అడుగు పెట్టి ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా ఫస్ట్ శరీరాన్ని, మనసుని, ఆత్మని అన్నిటినీ అక్కడుండే పుణ్యతీర్థంలో ఫస్ట్ స్నానం చేసుకొని ఆ తర్వాత ఆ క్షేత్ర సందర్శన కోసం మనం పూనుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం అండి, పిండ ప్రదానాల కోసం కేదార్ ఘాట్ దగ్గరికి వెళ్తే మన నారాయణ శాస్త్రి గారి నెంబర్ చాలామంది అడుగుతూ ఉన్నారు. మీకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మీరు ఆ ఘాట్స్ దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడ పండితులు అందుబాటులో ఉంటారు. వాళ్ళు లేనప్పుడు మాత్రమే మీరు నెంబర్స్ ద్వారా సంప్రదించండి. మీరు ఏ ఘాట్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు అక్కడ పండితులు కనిపిస్తారు. మీకు వాళ్ళు దానాలు అని చెప్తారు. ఎంత మీకు అవకాశం ఉంటే అంతే ఇవ్వండి. 100 ఉంటే 100, 200 ఉంటే 200, మీ పితృదేవతల కోసమైనా లేదా మీ నదీ సంకల్పం కోసమైనా. మనకు మంత్రాలు అవి రావు కదా, ఇంత దూరం వచ్చిన తర్వాత ఎలా ఒక పద్ధతి ప్రకారం చేయాలో తెలుసుకోవాలి, సో చెయ్యాలి అనే తపన ఉంటే సో కాస్త ఒక 200, 300, 500 మీకుండే అవకాశాన్ని బట్టి ఆ పండితులకి ఇచ్చి ఎంతమంది వస్తే అంతమంది మెంబర్స్ కూడా చక్కగా మీరు గంగా స్నానం అనేది చేసుకోవచ్చు అనమాట. సో, కేదార్ ఘాట్ నారాయణ శాస్త్రి గారి నెంబర్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో, దాని మీద ఉంటుంది. మీరు ఫోన్లు చేసి ఎక్కడ డిస్టర్బ్ చేస్తారో అని నేను పర్సనల్గా మెసేజ్ పెట్టండి అంటాను. ఎప్పుడూ వెళ్ళేదానికి ఇప్పటి నుంచే బుక్ చేసుకోవడానికి వాళ్ళు మన ఫోన్ కాల్స్ కోసము సిద్ధంగా ఉండరు కదండి. మనం చేస్తామని ఎప్పుడు పెడితే అప్పుడు మాట్లాడారు కదా. వాళ్ళంతా ప్రధాన అర్చకులు. నేను ఇచ్చేవాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా అక్కడ కొంచెం హయ్యర్గా ఉండేవాళ్ళు అనమాట. మీరు ఎక్కడ దుర్వినియోగం చేస్తారో అనేటువంటి ఇబ్బందితోనే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి అని చాలామందికి చెప్తాను, లేదా వెళ్లే ముందర నాకు చెప్పండి అని చెప్తానమాట. అర్థం చేసుకోండి దయచేసి. సో, మీరు ఎక్కడికి వెళ్ళినా, కేదార్ ఘాట్కి వెళ్ళినా అక్కడ మీకుండే అవకాశాన్ని బట్టి పిండ ప్రదానాలు అనేవి బల్క్లో చేసుకోవాలా, అంటే సామూహికంగా చేసుకోవాలా, పర్సనల్గా చేసుకోవాలా అనే వెసులుబాటు అక్కడ ఉంటుందండి. మీరు వెళ్ళిపోతే పొద్దున్న 10కంతా మీకు అక్కడే తెలిసిపోతాయి పరిస్థితులన్నీ కూడా. అక్కడ పండితులందరికీ ఇంకొక విషయం, కాశీలో మీరు ఎక్కడికి వెళ్ళినా తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు. మన తెలుగు చక్కగా అర్థమవుతుంది. నో వర్రీ అనమాట. సో, ప్రశాంతంగా కాశీ యాత్ర ఫర్దర్గా గంగా స్నానం చేసిన తర్వాత ఎలా చేసుకోవాలో మీకు నేను వర్ణిస్తూ ఫర్దర్ వీడియోస్ పెడతానండి. ఏం లేదు, కాశీకి వచ్చాక మనం రూమ్లోకి దిగాక పవిత్రంగా స్నానం చేసి తర్వాత గంగా స్నానానికి వెళ్ళాక మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ అని ఉంటాయి, వాటి దర్శనానికి వెళ్ళటమే. లోకల్గా ప్రతిదీ కూడా ప్యాకేజెస్తో ఉంటుంది. మనం వచ్చే మెంబర్స్ని బట్టి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. సో, కాశీకి సంఘాల ద్వారా వచ్చేవాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో గుంపులుగా వచ్చేవాళ్ళు ఉంటారు, ఒకరు వచ్చేవాళ్ళు ఉంటారు, ఇలా మాలాగా 6 వచ్చేవాళ్ళు ఉంటారనమాట. అది మీ షేరింగ్ను బట్టి, బడ్జెట్ను బట్టి ప్లానింగ్ ఉంటుంది. ముందుగా ప్రణాళిక వేసుకుంటే అణువణువు ఆస్వాదించవచ్చు. సో, ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇచ్చాను అని అనుకుంటున్నాను. మరొక వీడియోతో
నాకు అనుకోకుండా జరిగిన మార్పులు ఎలా ఉన్నాయి కాశీ యాత్రలో అనే విశేషాలతో మళ్ళీ కలుస్తాను. ఏవైనా పొరపాట్లు కనపడినా, వినపడినా దయచేసి నన్ను క్షమించండి. ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తూ కాశీయాత్ర మీరు చేయాలని కోరుకుంటూ జై కాశీ.